ఆదివారము పునరుద్ధాన దినము చేరి వచ్చిన ప్రభుత్వైన మీ అందరికీ మన రక్షకుడు ప్రియప్రభైన యేసు వారి నామములో వందనాలను తెలియజేస్తున్నాను. దేవుడు ఆశ్చర్యకరుడు. గడిచిన దినములన్నింటిలో కూడా మనను క్షేమంగా కాపాడారు, భద్రపరిచారు, తోడుగా ఉన్నారు. 6 నెలల జీవన యాత్ర అయిపోయింది. 7వ నెలలో మనం ఉండేందుకు ప్రభువారు చూపించి 10వ దినం వరకు ఆ నిలుపు ఉండడానికి ఉండేందుకు దేవుడు అనుమతినిచ్చారు. అందుకొరకు దేవుని స్తోత్రం. గడిచిన వారంలో బుధవారం నుండి శనివారం వరకు ప్రతి రాత్రి దేవుని సన్నిధిలో చేరి ప్రభువును స్తుతించాం. ప్రభువు చేయబడిన ప్రార్థనలు అంగీకరించాలని నిరీక్షణ. అంత మాత్రమే కాకుండా సంఘంలో పెద్ద వయసులో ఉండి అనేక మంది పెద్దలు రాలేకపోతా ఉన్నారు. ఇటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయడానికి దేవుడు దయ చూపించాలి. ఈ రీతిగా మనం ప్రార్థన చేసుకుంటుంటే ప్రార్థనకు ప్రతిగా దేవుడు తన కృపగలిగినటువంటి సమాధానాన్ని, మేలులను, దేవుడు స్వస్థతను, లేకుంటే ఆయన సంఘానికి భద్రతను ప్రభు ప్రసాదించాలని అడుగుదాం. ప్రభు మన ప్రార్థనను అంగీకరిస్తారు కాక. దేవుని స్తోత్రం. ప్రభునందు పిల్లారా, గడిచిన రాత్రి మేము క్రమంగా కొన్ని శ్రేష్ఠ వాక్యాలను ధ్యానం చేసుకుంటూ సాగి వెళ్ళాం. గడిచిన రాత్రి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో కొన్ని దేవుని వాక్యాలు మేము చదువుకున్నామని. ఆ దేవుని వాక్య భాగాలలో దేవుడు ప్రేమించేటువంటి వాడని, ప్రమాణము చేసేటువంటి వాడని, తన బాహుబలము చేత తన ప్రియ సంతానమును విడుదలలోనికి నడిపించేటువంటి వాడని మేము గడిచిన రాత్రి దేవుని వాక్కులను ధ్యానం చేసుకున్నాం. ఆయన విడిపించేటువంటి వాడట. అయితే విడిపించేటువంటి దేవునికి దావీదు భక్తుడు ఏం చేస్తాడంటే ఆయన మొరపెట్టుకుంటున్నాడట. ఆయన మొరపెట్టేటువంటి వాడుగా ఉన్నాడట. మొరపెడుతున్నాడు కాబట్టి ఆయన తన రక్షణను అనుగ్రహిస్తాడు, లేకుంటే రక్షిస్తాడు అని చెప్పి దావీదు కీర్తనలో మేము వాక్కులను చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. అయితే ఊరికే రక్షణ రాట్లా ఈ భక్తుడు అన్నాడు కదా, ప్రతి ఉదయమున, ప్రతి మధ్యాహ్న కాలముందు, ప్రతి సాయంత్రమున నేను మొరపెడుతూ ప్రభునందుకుల మొరపెడుతూనే దానికి ముందు అంటాడు కదా, ధ్యానము చేస్తూ మొరపెట్టుకుందును అంటాడు. ఓ దేవుని సన్నిధికి వచ్చాం, ప్రార్థన చేసేసుకున్నాం, వెళ్ళిపోయాం. ఆమె దేవుని సన్నిధిలో మోకరించాం, దేవుని సన్నిధికి వచ్చాం, వాక్కులు విన్నాం, అయిపోయింది, ఇంటికి వెళుతున్నాం. ఆమె కాదట. ఓ తాను విడుదల కొరకు, దేవుని ప్రేమ కొరకు, ప్రమాణము కొరకు, విడుదల కొరకు ఈ దైవభక్తుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం వేళ తాను వినిన వాక్కులను, లేకుంటే చదువుకున్న దేవుని వాక్కులను ఓ ప్రభునందుకు ధ్యానము చేసుకుంటూ మొరపెడుతున్నాడట. అందుకు దేవుడు తన విడుదలను ప్రసాదిస్తున్నాడని గడిచిన రాత్రి కాలమందు మేము ధ్యానం చేసుకున్నాం. ఆఖరిగా 1 పేతురు పత్రికలో మరి శ్రేష్టమైన వాగ్దాన వాక్యాలని మేము చదువుకున్నామండి. 2వ అధ్యాయంలో 8, 9 వచనాలు 10వ వచనంలో మేము చదువుకున్నాం. అక్కడ ఏముందంటే మనమాట సామాన్యులు కాదు, ఏర్పరచబడిన వంశము, యాజకుడైన సమూహమని దేవుని వాక్యాలు కొన్నింటి శ్రేష్టంగా తెలియజేస్తూ 10వ వచనం అన్నాడు కదా, మీరే మేమందరూ కూడా పుట్టుక క్రైస్తవులు అనుకుంటారేమో, పుట్టినప్పుడు అభిషేకం పొందుకున్నారు అనుకుంటారేమో. కాదు 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 కాదు. అది వచ్చింటాడు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైపోయారు. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడ్డాం. ఒకవేళ ఇక్కడ చేతి వచ్చినటువంటి మనం మేము ఇప్పుడు క్రైస్తవం కాదు, పుట్టుక క్రైస్తవం అనుకుంటే, ఎప్పుడెప్పుడో క్రైస్తవం అనుకుంటే, సీనియర్ క్రైస్తవం అనుకుంటే కాదట. దేవుడు సెలవిస్తున్నాడు. ఒకప్పుడు కనికరింపబడలేదు, లోకం ఉండిపోయారు. ఒకప్పుడు దేవుని ప్రజలుగా లేరు మీరు, ఇప్పుడు దేవుని ప్రజలైపోయారు. కాబట్టి దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనము దేవుని కృపలో, ఆయన కృపలో నమ్మకముగా సాగి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అందుకు పరిశుద్ధ గ్రంథంలోని దావీదు కీర్తన 86వ దావీదు కీర్తన 86వ దావీదు కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుంటున్నామండి. 86వ దావీదు కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకున్నాం. యెహోవా
నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగచేయము. దేవుడు ఈ పరిశుద్ధ వాక్కులను బట్టి ఈ దినము మనతో మాట్లాడి మనం బలపరుస్తారు కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుంటున్నామండి. పరమ తండ్రి, యేసు కూడా 10 గంటలు దాటి ముందుకు వెళ్ళిపోతున్నటువంటి ఈ శుభ సమయం నీ ప్రియులుగా నీ పరిశుద్ధ సన్నిధి ఎదుగుతూ ఉన్నామయ్యా. మా తండ్రి, గడిచిన రాత్రి మీరు మాకు ప్రసాదించిన శ్రేష్ఠ వాక్కుల కొరకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి మీరు ప్రేమించువాడు, ప్రమాణము చేసినటువంటి వాడు, ఓ ప్రభు నీ బాహుబలము చేత విడుదల ప్రసాదించే దేవుడు అని మేము చదువుకున్నాం. ప్రభు విడుదల ప్రసాదించే దేవుడా, ఓ ప్రభు నీ ప్రజలుగా ఉండటానికి, నీ చేత కనికరించబడటానికి ఓ ప్రభు మేము ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉన్నట్లుగా కూడా మీరు మాకు జ్ఞాపకం చేసి మా ముందున్న ఇంతవరకు ఈ పరిశుద్ధ సమయంలో తోడుగా ఉన్నారు. నీ స్తోత్రాలు ఎక్కడో ముందు మాకు నాయన, ఓ ప్రభు నాయన, మా ముందు మిగిలిన నీ పరిశుద్ధ సమయంలో మీ సన్నిధి మాతో ఉంచవాలని వేడుకున్నాం. తండ్రి నీకున్నాం. ఈ మాటలు మాత్రమే వాకించండి. శారీరకమైన బడలికకు, అలసటకు, నిద్రకు, గలుగులకి మా బిడ్డల వల్ల తొందరకు కావలేకపోతున్నాను. మీరు మాతో ఉంటున్నందుకు, మీ సన్నిధి మాతో ఉంచుతున్నందుకు మీ స్తోత్రం చెల్లిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభువునందుకులారా, దేవుని యొక్క జీవవాక్యంలో ఒకప్పుడు కనికరించబడలేదు, ఒకప్పుడు దేవుని ప్రజలుగా లేము. కానీ తాను ప్రేమించి ప్రమాణము చేసి తన బాహుబలము చేత విడుదల నిప్పించి తన కృపలో మనం నడిపిస్తున్నటువంటి వాడు మన దేవుడు. దేవుని స్తోత్రం. అయితే ఈ 11వ వచనంలో అంటాడు కదా, యెహోవా నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. మన దేవుడు బోధించేటువంటి వాడే, మన దేవుడు తెలియచేసేటువంటి వాడే, మన దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో ఉండేటువంటి వాడే. ప్రతి తండ్రి కూడా బిడ్డ వెనకాల ఉండి బోధిస్తూ ఉంటుంటాడు. ప్రభువునందుకులారా, నాయన బయటకు వెళుతున్నావు, జాగ్రత్త అని సెలవిస్తుంటాడు. ఓ అమ్మా, ప్రతి తల్లి కూడా తన కుమార్తెకు చాలా జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. అమ్మా, కాలేజీకి పెడుతున్నావే, స్కూల్కి పెడుతున్నావే, జాగ్రత్త, జాగ్రత్త, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్త అని చెప్పి చెబుతుంది. చాలా సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది నా జీవితంలో. ప్రభు నేను సెంటర్కి వెళ్ళాను, హోటల్కి. మేబీ కన్సిడర్ సాటర్డే, బహుశా బుధ, గురువు, శనివారం అయితేమో టిఫిన్ కొరకు వెళ్ళాను. అక్కడున్న సెంటర్లో ఉన్నటువంటి హోటల్ టిఫిన్ తీసుకుంటానికి వెళితే ఒక తల్లి సెంటర్లో నిలబడింది. వచ్చిన ప్రతి బస్సు దగ్గర పరిగెడుతూ ఉంది, అటెళ్ళి చూస్తుంది, ఇటెళ్ళి చూస్తుంది. తేలిక నేను టిఫిన్ తీసుకునే పర్యంతంలో 4 బస్సులు గుర్తు వెళ్ళిపోయాయండి. ఈ తల్లికి చెమటలు పట్టేసినాయి. ఈ భక్తి కొంత చెమటలు చూసుకుంటుంది. ఆఖరికి 5వ బస్సులో 6వ బస్సులో కూతురు ఎందుకు అబ్బాయి కంగారు పడుతుంది అనుకున్నాను నేను. ఒక బిడ్డ గౌరవమైన బ్యాగ్ తీసుకుని కిందకు దిగితే ఒక్కసారిగా వెళ్ళి ఆ కూతురు భుజం మీద చేసి, గాడిదా నీకంతకో, నీ కోసం ఎంతసేపు చూడాలి, ఎంతసేపు ఏం చేసావు, అందరి పిల్లలు వచ్చేస్తే అని చెప్పానని ఆ కూతురు అందగత నిదానంగా, అమ్మా బస్సు అన్నీ తోసుకుని ఎక్కలేకపోయానమ్మా, బరువు బ్యాగ్ ఏం బరువుగా ఉంది, ఈ బస్సు కొంచెం ఖాళీగా ఉంది, అందుకే బస్సులో వచ్చా అనగానే ఆతృత, ఆ కోపం, దాన్ని ఏమైపోయినా తెలియదు. అట్లాగమ్మా ఏమో లేవే, తొందరపడ్డానని చెప్పి కొంత బజార్ మీద చుట్టూతో ఉన్న ప్రజలు చూస్తున్నారు, ఈ మనుషుడు కూడా చూస్తున్నాడు. తన పళ్ళు తీసి ముఖాన్ని తుడిసి తల సవర్ తీసి ఈ బ్యాగ్ భుజాన్ని వేసుకుని కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఆయమ్మ సెంటర్ వైపు ఉత్తరం వైపు తిరిగే పర్యంతరం మా హోటల్ దగ్గర నిలబడి చూసారా, తల్లి ప్రేమ కదా. అవును, అలాగే ఒక తల్లి తన బిడ్డను ప్రేమిస్తాడు. అదే రీతిగా ఒక తండ్రి తన బిడ్డలను ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమించేటువంటి మహోన్నతుడే ప్రమాణం చేస్తాడట. మన పెద్దలతో పిల్లలతో ప్రమాణం చేసినటువంటి ఈ పెద్దే, ఈ పరమ తండ్రి తన బాహుబలము చేత విడుదలలోనికి నడిపిస్తుంటే ఇప్పుడు ఈ దినములలో మనం చేయవలసిన పని ఏమంటే, నీవు నేను చేయవలసిన పని ఏమంటే, ప్రభువునందుకులారా, నేను ఎప్పటి వాడు అనుకుంటానికి వీలు లేదు. నేను ప్రార్థన చేసేటవాడిని, నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు అనుకుంటానికి స్వనీతికి తావులేదు. ప్రభువునందుకులారా,
ఎప్పటికప్పుడే మనము దేవుని హస్తములకు అప్పగించుకుంటూ ఓ పరిశుభ్రం చేసుకుంటూ ఓ ప్రభునందుకులారా దేవుని కృపను వర్ధిల్లడానికి కృప వెంబడి కృప, ఆశీర్వాదం ఆశీర్వాదం, వాగ్దానం వెంబడి వాగ్దానం సంపాదించుకోవడానికి దేవుని వైపు మనము చూడవలసిన వారంగా ఉంటున్నాం. ఒకప్పుడు దేవుని ప్రజలు కాదండి మనము, ఒకప్పుడు దేవుని సొత్తు కాదండి మనము, ఒకప్పుడు కనికరించబడలేదండి, ఇప్పుడు కనికలను సంపాదించుకుంటూ ఉంటాం. చాలా మంది తల్లులు అంటూ ఉంటారు నాతో, ఓ ప్రియ కుమార్తెలు అంటూ ఉంటారు నాతో, ఓ అయ్యా ఒకప్పుడే ఇక్కడకు చాలా సార్లు వచ్చాడు, దీని వెనకాల ఎదురుగానే జీవాధిపతి అయిన యేసయ్య గుడి ఉందని మాకు తెలియకపోయింది. ఓ జముని ఆత్మలో ఆయన చిత్తం ఆయన తెలుసుకోవాల్సింది పట్టుకున్నాడు. ఆ గుడిలో పాల పరిచారకము, ప్రార్థించుకునే వారము, మాట వినేవారంగాను, స్తుత్యాగం చెల్లించే వారంగాను, వందనాలు చెప్పుకునే వారంగాను చేశాడు. అబ్బా ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో అని వాళ్ళకి చెప్తుంటాం. ఆహా వీరికున్నంత విశ్వాసం, వీరికున్నంత సంతృప్తి నాకుందా అని నేను ప్రశ్న వేసుకుంటూ ఉంటాను. దేవుని బిడ్డ, నేను దేవుడి సందులోకి వస్తున్నావు, స్తుతి చెల్లిస్తూ ఉన్నావు, వందనాలు చెప్పుకుంటున్నావు. ఓ ప్రియ ప్రక్కన ఉన్నటువంటి వారికి, ఇరుగు పొరుగు వారికి వందనాలు చెప్పుకుంటూ ఉంటున్నావు. ఓ ప్రార్థన చేస్తూ ఉంటున్నావు, దేవుని వాక్యం చదువుతున్నావు, ధ్యానం చేస్తున్నావు. మంచిదే. ఆ సంతృప్తి, ఆనందము నీ హృదయంలో నిలుచున్నా. దావీదు భక్తుడు అంటాడు కదా, విడిపించే దేవునితో అంటాడు కదా, యెహోవా నీ సత్య మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. ఓ ప్రభునందు కదా, దేవుని అడిగి పొందుకోవలసినటువంటి యాత్రలో మనమున్నాము, అడిగి పొందుకోవలసినటువంటి యాత్రలో మనమున్నాము. అడుగుతున్నామా? అడిగిన ప్రతి మాటను ఆయన వింటున్నవాడుగా ఉన్నాడు. ఆయన చెవులు చెవిటివి కాదు, ఆయన కళ్ళు గుడ్డివి కాదు, ఆయన హస్తములు ఓ కొలుచవి కాదు, ఆయన పాదములు నడవలేనివి కాదు. ఆయన మనం దర్శించేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన దర్శించడం ఉద్దేశిస్తున్నాడు సుమా. అయితే ఆ దర్శన భాగ్యానికి నువ్వు ఎదురు చూస్తున్నావా? ప్రభునందుకున్నారా నాయన, మీ దర్శన భాగ్యత కావాలా? మా ఇంటి లోపల, మా మా మందిరం లోపల, మా సమాజం లోపల, మా సంఘం లోపల నీ ఉంటే మేలయ్యా అని చెప్పి నీవు అడిగితే మనల్ని అంగీకరించే వాడుగా అంటున్నాడు కదా. సత్యమును అనుసరించి నడుచుకుంటానికి నీ మార్గము, ఏ మార్గం ఇది? దేవుని జీవ మార్గం, పరిశుద్ధ మార్గము. ఇది ఇరుకు మార్గము, విశాల మార్గము కాదు. విశాల మార్గంలో చాలా మంది వెళ్ళిపోతుంటారండి, ఇరుకు మార్గంలో కొద్ది మంది వెళ్ళిపోతుంటారు. ఇరుకు మార్గం ఎందుకులే, ఎదురుగా ఎవరిని వస్తే తక్కువలేము అని చెప్పి విశాల మార్గాన్ని, విశాలంగా రోడ్డును ఎంచుకుంటాం. ఆ మార్గంలో సునాయాసంగా వెళ్ళిపోతుంటుంటాం. కానీ యేసయ్య మార్గం సునాయాసముగా వెళ్ళేది కానీ కాదుగాక కాదు. ఓ విశాలమా దేవుని మార్గం ఉన్నాం కదంటే శోధకుడే, ఓ సమయం కొరకు, అవకాశం కొరకు, ఓ ప్రభునందుకర ఎదురు చూచేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎదురు చూచేటువంటి ఈ శోధకుడు పట్టుకుంటాడు తేలిగ్గా. ఈ వాక్కుని రీతిగా ధ్యానం చేసుకుంటుంటే దావీదును పట్టుకోలేదా? పట్టుకున్నాడు. యుద్ధ కాలమున తన సైన్యము శత్రువు మీద పోరాడుతూ ఉండగా ప్రభునందుకులారా తాను యుద్ధ భూమిలో ఇండి ఓ దిశానిర్దేశం చేయవలసిన భక్తులు ఇంట్లో ఉన్నాడు. ఈ రాజు లేకపోతే చక్రవర్తి ఓ ప్రభునందుకులారా ఇంట్లో ఉన్నాడు, తన రాజకోటలో ఉన్నాడు. ఓ ప్రభునందుకులారా విశ్రాంతి తీసుకున్నాడు. కోట బుర్జు మీద సంచారం చేస్తున్నాడు. తన కన్నులతో చూడకూడదు ఏదో చూచాడు. చూచిన వెంటనే ఓ హృదయాంతరంగంలో ఆశ కలిగింది. ఆశ కలిగిన వెంటనే ఈ మనసు ప్రేరేపించింది. తాను చేయకూడని పనిని చేశాడు. ప్రభునందు పిల్లారా, అయితే పట్టబడలేదంటారా? పట్టబడ్డాడు. ప్రశ్నించబడలేదంటారా? ప్రశ్నించబడ్డాడు. హెచ్చరిక చేయబడలేదంటారా? హెచ్చరిక చేయబడ్డాడు. అవును, ఒకవేళ నీవు దేవుని వాక్యాలు వింటూ దేవుని ప్రియ బిడ్డ, దేవుని సంతానమా, నా ప్రియ కుమార్తెలారా, నా తోటి సోదరులారా, ఓ ఇక దేవుని వాక్కుల ద్వారా వారం నీవు పట్టబడుతున్నావేమో. ఓ పట్టబడి దాన్ని బట్టి హెచ్చరిక చేయబడుతున్నావేమో, గద్దించబడుతున్నావేమో. నీవు లోపడుతున్నావా లేదా? ప్రశ్న వేసుకో. చక్రవర్తి దావీదు అంటున్నాడు, నాయన నీ సత్యమును అనుసరించి నడుచుకుంటాను
నీ జీవ మార్గము, నీ పరిశుద్ధ మార్గం నాకు బోధించమని శ్రమిస్తున్నాడు, ఆయన బోధిస్తున్నాడు. పట్టబడుతుండగా, హెచ్చరిక చేయబడుతుండగా, గద్దిస్తూ ఉండగా, తెలియచేయబడుతుండగా, ఓ ప్రభునందు పేర, ఓ ప్రభునందు పేర మనం దిద్దుకొని లోబడి దేవుని చిత్తమునకు, దేవుని చిత్తమునకు, దేవుని వైపునకు చూస్తే మేలు ఉంది. ఆయన విడుదలను ప్రకటించేటువంటి వాడుకున్నాడు, విడుదల ప్రకటించేటువంటి వాడుకున్నాడు. తన బాహుబలము చేత ఓ ప్రభునందు పేర జయమునిచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే ఇంతకు ముందు ముచ్చరించుకున్నాం, ఇరుకు మార్గమే, ఇరుకు మార్గములో తన చేయుతనిచ్చి ప్రభునందుకు ముందుకు నడిపించేదిగా ఆయనతో ఉన్నాడు. అవును, దేవుని స్తోత్రాలు. అన్నిటికంటే చిన్నవారమే కానీ ఆయన మార్గంలో మనం ఉంటే ఆయన వేలు నుంచి ముందుకు నడిపించేవాడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రభునందుకు నువ్వు నడిపించబడాలని కోరుకుంటున్నావా? ఆయన కృపను వృద్ధులాలను కోరుకుంటున్నావా? అయితే స్వామి, నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ జీవమార్గము నాకు బోధించయ్యా అని చెప్పి దేవుని అడుగు. దేవుడు నీకు నేర్పించేవాడు ఉన్నారు. ఈ చేతికి ఈ వేలు చిన్నదే, కానీ ఇది ముందుగా ఉంటుంది. ఎందుకు? ఎప్పుడు ముందుకు ఉంటుంది? ఎప్పుడండి? పరిశుద్ధ వివాహం చేస్తారు పెద్దలే, చిటికి వేలు పట్టించి ఏం చేస్తారండి? నడిపిస్తారు. ముందు ఇదే ఉన్నది. హైందవ ధర్మంలో కూడా నేను అడిగి తెలుసుకున్నా. శారీ చీరను పైన కండువానికి ముడిగి వేసి ఈ వేలు ఇట్లా పట్టించి అధ్యక్షుడు 7 అడుగులు వేపిస్తారట. ఇది చిన్నదే, కానీ ఒక గొప్ప కార్యానికి, గొప్ప జీవితానికి, గొప్ప కుటుంబం కట్టబడటానికి ఈ వేలే ముందు, ఈ చిటికిన వేలే. చిన్నవాడు అనుకుంటున్నామేమో, వెలువైబడిన దాన్ని అనుకుంటున్నామేమో, ఒంటరివాడు అనుకుంటున్నామేమో, నాకంటూ ఎవరు లేరు, అంత ఒంటరి జీవితం అనుకుంటున్నామేమో. లేదు 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 నీ చిన్ని జీవన యాత్రను, వెలువైబడిన జీవన యాత్రను, ఒంటరి జీవన యాత్రను, ఒంటరి జీవన యాత్రను ఈ చితిని వేలు కనుక ఆయన చేతికి అందించావా, నిన్ను ముందు నడిపించేటువంటి వాడుగా ఉంటున్నాడు. నీ జీవితాన్ని శ్రేష్టంగా నిర్మాణం చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. గొప్పగా దీవించేటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకొరకు ప్రేమించిన మహోన్నతుని, ప్రమాణం చేసిన పరమ తండ్రిని తన బాహుబలము చేత విడిపిస్తానని చెప్పినటువంటి ఈ మహోన్నతునికి నీ చితికిని వేలు అందించు. నీ సత్యమును అనుసరించి సాగి వెళ్ళటానికి నీ జీవమార్గంగా బోధించయ్యానడు. ఆయన వినువాడే ప్రభునందుకు మరిచేవాడు కాదు, చెవిటివాడు కాదు. ఆయన విని కృప చూపించి జ్ఞాపకం చేసుకునేవాడు. 2వ సత్యవాక్యం అంటున్నాడు కదా. 2వది, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగచేయము. కాన్సన్ట్రేషన్ అంటారు ఇంగ్లీష్లో. ప్రభునందు పేర కాన్సన్ట్రేషన్ అంటారు ఇంగ్లీష్లో. శ్రద్ధ అంటారు ఇంకొక మాట. మాస్టర్ ఉన్నారు, ప్రొఫెసర్ గారికి ఉన్నారు. వీరు బోధించేటప్పుడు 60 మంది బెడ్రూమ్ స్టూడెంట్స్ ఉంటారు. ఇంతమందిలో ఎవరు వింటున్నారో, ఎవరు వింటలేదో వారికి అర్థమైపోతుంది. అవును, మన దేవునికి ఎదుట కూర్చున్న మనకు ఆయన వాక్కు మీద, ఆయన సన్నిధి మీద మనకు ఏకాగ్రత కావాలి. వింటున్నంతసేపు ఇది దేవుని వాక్యము. చదువుకునే బిడ్డలకు వారి క్లాస్లో పాట వినుతున్నంతసేపు ఏకాగ్రత ఉంటే అది ఎప్పటికీ కూడా మర్చిపోలేము. కాబట్టి అంటున్నాడు కదా, నీ నామమునకు భయపడినట్టు నా హృదయం నాకు ఏకదృష్టి. అమ్మో, దేవుని మాట, అమ్మో ఇది దేవుని సన్నిధి, అమ్మో ఇది దేవుని ఆత్మ అనేటువంటి భయం ఉంటే ఆ భయము ఏమి చేయదంటే లోపరుస్తుంది. పాపము చేయనివ్వదు, అవిధేయత చేయనివ్వదు, ఎదురు తిరగనివ్వదు, సడగనివ్వదు, గడగనివ్వదు.
చిలంగి మాటలు మాట్లాడలేవాడు. వారటంట, వీరిటంట, అదటంట. ప్రభునందు పిల్లారా, ఏకదృష్టి దేవుని భయం కనుక మనం మనకుంటే, మనలో ఉంటే, మనం దాని కనుక పొందుకుని ఉంటే, దేవుని చెట్టు మనకు దూరంగా మనం వెళ్ళము. దేవుని స్తోత్రం. ప్రభునందు పిల్లారా, ప్రభునందు పిల్లారా, నీ నామమునకు భయపడినట్టు నా హృదయమునకు ఏకదృష్టి. ఏకదృష్టి. అపోస్తల కార్యము 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని సత్య వాక్యాలు మనం చదువుకుంటూ వెళుతుంటే, పగలు ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థనా సమయం ముందు పేతురు, యోహానులు దేవాలయంలోనికి వాక్యోపదేశం చేసేందుకు దేవుడిచ్చిన కృప చొప్పున రోగుల కొరకు, బలహీనుల కొరకు, అవసరతుల వారి కొరకు ప్రార్థన చేసేందుకు ఈ దైవభక్తుల సంఘాలం అనే దేవాలయం ముందుకు ఎక్కి వెళుతున్నాడు. పుట్టినప్పటి నుండి బలహీనుడుగా ఉంటుంటే ఒక ఆయన భిక్షమే అడిగాడు, సహాయం అడిగాడు. ప్రభునందు పిల్లారా, అయితే ప్రభు ఆత్మ ప్రేరేపించిందో ఏమో, అక్కడ లిఖించబడలేదు కానీ, మన కొరకు దాచిపెట్టబడలేదు కానీ, ప్రభునందు పిల్లారా, ఈ భక్తులు ఇద్దరు కూడా నిలబడి మా తట్టు చేరి చూడమన్నారు. మా తట్టు చేరి చూడమని సెలవిచ్చాడు. అయితే ఈ బలహీనుడే వారి వైపే చూచాడు. అయితే ఇప్పుడు నీకు నేను ఎవరో చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈ వాక్కులు చదువుతున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేశాడు. నీవు నేను ఎవరు? లేకపోతే నేను మొదట నీవు ఎవరు? బలహీనుల కోసమా? ఇప్పుడు ప్రార్థన చేసుకుంటామండి. ప్రార్థన బాగా సాగుతుంది. శ్రేష్ఠ వాక్యాలు వింటున్నామండి. ఈ వాక్యం మనతో మాట్లాడుతుందండి. ఈ వాక్కు ద్వారా, దేవుని వాక్కు ద్వారా పట్టబడుతున్నామండి, హెచ్చరిక చేయబడుతున్నామండి. ఈ వాక్కు మనం గుర్తుతుందండి. 2 అంచెలు కలిగిన కట్టము. ఈ పరిశుద్ధ మందిరం బయటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మర్చిపోతామండి. మన జీవన యాత్రలు పడిపోతాం, మన అడుగుల్లో పడిపోతాం, పని పాటలు పడిపోతాం. కుటుంబ భారము, జీవనయాత్ర భారము గుర్తులోకి మనసులోకి వచ్చేస్తుంది. ఈ బలహీనుడైతే వారి వైపు ప్రభునందు చేరి చూస్తూనే ఉన్నాడట. హృదయాంతరం కలిగినట్టు ఈ ప్రియభక్తులు సెలవిచ్చారు కదా, వెండి బంగారం మా యొక్క లేవులే కానీ మాకు కలిగినదే మేము నీకు ఇచ్చుతున్నాము, నజరేయుడైన యేసు నామమున లేచినాడు అని చెప్పి వారి కుడి చేయి పట్టి లాగించాడు. అతగాడు దిగులు లేచాడు. పాదములు చెలమన్నులు బలం పొందాయి. గంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళాడు. అనేకులు చూచి, అరే నేను ఉదయకాలం ముందు వస్తుంటే మెట్ల మీద కూర్చొని అనుకుంటున్నాడు కదా, ఒక దినారం అడిగాడే, ఒక పెన్నీయం అడిగాడే, ఒక డాలర్ అడిగాడే అని చెప్పి మాట్లాడుకుని ఆశ్చర్యపోతున్నారట. హల్లెలూయా. ఈ ప్రియభక్తులైతే సెలవిచ్చారు కదా, మీరు దీనికి ఆశ్చర్యపోకండి, మమ్మల్ని గనులుగా ఎంచుకోకండి. దేవుడి కార్యము చేశాడు. హల్లెలూయా. అవును, బలహీనులు మనము దేవుని వైపు చేరి చూడవలసిన వారితో ఉంటాం. భయభక్తుల చేత, విశ్వాస సమృద్ధి చేత అన్న మార్గంలో మనం చిక్కుని వేలందిస్తే నడిపించేవాడని ముచ్చించుకున్నాం కదా. ఆయన నడిపిస్తుంటే ఆహా, నేను నడుస్తున్నాను అనుకుంటానికి వీలు లేదు. మనం అనుకుంటాం, పర్లేదు, ఆహా అనుకుంటాం, ఎక్కడికో వెళ్తాం. అక్కడి నుంచి వెనుతిరిగి చూసేసరికి అగాధమైన లోయ కనబడుతుంది. అడుగు జారిపోతేమో, పడిపోతామేమో, నాశనకరమైన కోపంలోనికి దిగిపోతామేమో అని చెప్పి ఆతృత, ఈ భయము, ఈ తిరిగితనము, దానికి తోడు అవిశ్వాసం చేరుతుంది. కన్నీరు ప్రారంభమవుతుంది. దేవుని సంతానమా, ఒకవేళ దేవుని సమయంలో ఉంది, అటువంటి స్థితిలో ఉంటే నేను ఆధారపడవలసిన వాడు ఏంటంటే, చిటికని వీరు అందించామే, మనం నడిపిస్తున్నాడే, బాహుబలము చేత విపిస్తాను సెలవిచ్చాడే, ఆ పరమ తండ్రి వైపు, వారి కుమారుడికి యేసుక్రీస్తుల వారి వైపు మనం చూసినప్పుడు ఆయన మనను నడిపించేవాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నడిపించేవాడు. అందుకే ఈ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగొచ్చేది. ఈ బలహీనుడు
ఈ భక్తులు ఎవరు అనవసరము ధర్మమే చేస్తే ఏమనుకున్నాడో, ఒకవేళ తన అంత అంతరంగంలో ఆహా ఈ పెద్దలు ఏదో మా వైపు చూడమన్నారు కదా, ఏదో ఒక 10 రూపాయల మూట, ఒక 1,00,000 రూపాయల మూట ఇస్తారేమో, జనాలు ఇచ్చేస్తారేమో, ఇక రేపటి నుండి నేను ఈ గుడి దగ్గర అడుక్కోకుండా నా ఇంట్లోనే ఉంటాను అనుకుంటాడు. ఏమనుకుంటున్నాడో మనకు తెలియదు. కానీ ఈ ప్రియ భక్తులు, ఈ పరిశుద్ధ భక్తులు, ఈ దేవుని దాసులు పలికిన వాక్యం అంటే వెండి బంగారములు మా యొక్క లేవు, కానీ మాకు కలిగినది మేము నీకు ఇస్తున్నాం. మనకు కలిగినది ఏమంటే మన విశ్వాసమే, మనకు కలిగినది ఏమంటే మనకున్న దేవుడు ప్రసాదించిన రక్షణ, మనకు కలిగినది ఏమంటే ఆయన ప్రసాదించిన జీవము, మనకు కలిగినది ఏమంటే దేవుడు నేర్పించిన ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా దేనినైనా మనం జయించగలుగుతున్నాం. యుద్ధము యెహోవాదే. యేసునందు నిలుచున్నవాడా యేసు కొరకు జీవితం. మనం దేవుని కొరకు మాత్రమే జీవించే వారంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన ఉత్తముడు. దావీదు కీర్తన నుండి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఇంగ్లీష్లో ఉంటుంది. మన దేవుడు మంచివాడు. యెహోవా ఉత్తముడు. ప్రభు అందుకున్నారా, యెహోవా ఉత్తముడని రుచి చూచి మనము ప్రతినిత్యము తెలుసుకున్నాం. ఈరోజు తెలుసుకుంటున్నాం. వెళ్ళిన తర్వాత మనం పనిపాట్లు ముగించుకుని మళ్ళా రాత్రి ప్రార్థనా సమయంలో మా దగ్గర ఒకరికి తెలుసుకున్నాం. ప్రతినిత్యము తెలుసుకునే వారంగా ఉన్నాం. ప్రతినిత్యము తెలుసుకునే వారంగా ఉన్నాం. ఆయన వైపు చూసే వారంగా ఉన్నాం. దానికి ఏక దృష్టి, ఏక మనస్సు, కాన్సన్ట్రేషన్ మనస్సు. ఓ ప్రభునందుకురా, శ్రద్ధ కలిగిన జీవితము మనకు కావలసిన అవసరత ఎంతైనా ఉంది ప్రభునందుకులారా. దాన్ని కలిగి మనం జీవిస్తున్నామా? ఆయన మాటత్వము మనకు బోధించేవాడుగా ఉంటున్నాడు. ఆయన మనం కనుగొని అభిషేకించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన మనకు తోడుగా ఉండేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని ప్రియులారా, ప్రక్కన దావీదు కీర్తన 89వ దావీదు కీర్తన 20వ వచనం. 89వ దావీదు కీర్తనమా? 89వ దావీదు కీర్తన 20వ వచనం, 21వ వచనం, 22వ వచనం మనం చదువుకున్నాం. చూడండి. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును. నా బాహుబలము అతనిని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునందుడు. దోషకారులు అతనిని బాధపరచును. హల్లెలూయా. ప్రభునందుకులారా, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగ చేయండి స్వామి అని చెప్పి కొన్ని సత్యవాక్కులను ఒక్కొక్క ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు దేవుని వాక్యం మనం చదువుకున్నాం కదా. ఈ మహోన్నతుడు, ఈ పరమ తండ్రి, ఈ యుద్ధశూరుడు వాడైన దావీదును కనుగొన్నాడట. పెద్దవాడైపోయిన తర్వాత, రాజు అయిపోయిన తర్వాత, చక్రవర్తి అయిపోయిన తర్వాత, అన్ని యుద్ధ విద్యలు నేర్చుకున్న తర్వాత కనుక్కున్నాడా? లేదు లేదు లేదు. ఓ ప్రభునందుకున్నారా, తన అన్నలందరూ కూడా ఇంట్లో ఉంటుంటే తన తండ్రి గారికి గొర్రెల మందను అడవిలో పొలంలో వేపుతున్నాడు. ప్రవక్త అయిన సమయంలో వచ్చాడు. ఆ పట్టణవాసులు, ఆ ప్రియులు దీనికి శుభవచనం పలికి, నాయనా సమాధానంగానే వస్తున్నావా? అవును, సమాధానంగానే వస్తున్నాను. ఒక దైవజనుడు వారి పట్టణంలో ప్రవేశం చేశారు. ఒక దైవజనుడు ఎదురయ్యేసరికి ఈ ప్రియులు ప్రశ్నిస్తున్న ప్రశ్న, అడుగుతున్నటువంటి మాట, లేదంటే చేస్తున్నటువంటి మనవి, అయ్యా దైవజనుడా సమాధానంగా వస్తున్నావా? అవును, సమాధానంగానే వస్తున్నాడు అయ్యా. ఏమో ఏ వాక్కును తీసుకుని వస్తున్నాడు అని చెప్పి ఈ ప్రియులు ఆసక్తి ఎదురు చూస్తుంటే యెషయా ఇంటికి వెళ్ళి ఆ వారి బిడ్డల కోసం ప్రార్థన చేయమని చెప్పాడయ్యా దేవుడు నాకు. అందుకొరకు అంతకు మించి ఏమీ కూడా లేదు అని శ్రమించాను. అవును దేవుని బిడ్డ, నీ ఇంటికి నీ దాసుని సమాధానముగా నీ కొరకు ప్రార్థన చేయడానికి ఆహ్వానించే ప్రియపడి ఉన్నదా? లేకుంటే నీ ఇంటికి
నీ దాసునితో పాటు నీ మహోన్నతులని నీ పరమ తండ్రిని ఆహ్వానించుకునే ప్రియబిడ్డగా ఉన్నావా? ఇప్పుడు వస్తాను అని అడుగుకోకు. అయ్యా అలాంటి రోజు మీరు వస్తే బాగుంటుంది, ఖాళీగా ఉన్నారా అని అడుగు. నీ దాసుడే ప్రార్థన చేసుకుని ఇంట్లో అడుగుతాడు. ఊరికే కాదు, నామకార్థంగా కాదు, అలవాటు చొప్పున కాదు. అడుగు, ప్రార్థన చేసుకో, సిద్ధపడు, ఆహ్వానించు. నీ దాసుడే ప్రార్థనాపూర్వకంగా వస్తాడు. నీ ఇంటికి ఏమి మోసుకుని వస్తాడో అది తెలియదు, కానీ దేవుడు మాత్రం వచ్చే మాట నిజము. అయితే ఈ మహోన్నతుడు దావీదును కనుగొన్నాడు. అందుకే ఈ ప్రవక్తను తైలమును అభిషేకమునిచ్చి సాగనంపాడు. ప్రభుత్వ గొర్రెల కాసేవానిగా ఇందుగా అభిషేకించాడు. తిరిగి పెద్దవాడిగా అయ్యాడు. ఓ గుళ్యాత్మక జీవం పొందడానికి దేవుడు కృప చూపించాడు. తదనంతరం రాజు అయిపోయాడు. ఆ తర్వాత చక్రవర్తి అయిపోయాడు. అయితే తొట్టుపాటు చెందలేదంటే అవును, తొట్టుపాటు చెందాడు, పడిపోయాడు. నా తాను దాసులు దైవజనుడు ప్రవక్త వచ్చి హెచ్చరిక పట్టబడేటువంటి వాడిని హెచ్చరిక చేసి గద్దిస్తే లోబడినాడు. మారు మాట్లాడలేదు సుమా, లోబడినాడు. ఆ దావీదు భక్తుల గురించి, ఆ చక్రవర్తి గురించి ఈ పరమ తండ్రి అంటున్నాడు కదా, నా సావుకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించున్నాను. ప్రభువులారా, ఎంత పెద్దవాడైతే ఉంది, తండ్రికి ఈ చక్రవర్తి కుమారుడే. ఈ చక్రవర్తి తండ్రికి పసిబిడ్డే. దేవుని పిల్లారా, అయితే ఈ చక్రవర్తికి అంటున్నాడు కదా, నా చెయ్యి ఎడతెగక ఆయనకు తోడై ఉంటుంది. అవును, ఆయన చివరి యాత్ర అంతట్లో కూడా దేవుని హస్తము ప్రభునందుకున్నారా అతనికి భక్తునికి ఈ చక్రవర్తికి తోడై ఉంది. నా తండ్రి కూడా సెలవిచ్చాడు ఒకసారి, నా సేవకుడైన నాకు ప్రియుడైన దావీదు ఒక్కసారి మాత్రమే పొరపాటు చేశాడు, ఇంకెన్నడూ కూడా పొరపాటు చేసిన వాడు కానీ కాడని సెలవిచ్చాడు. మరి నీ విషయము, నా విషయము ఎన్నిసార్లు పడిపోతున్నామో, ఎన్నిసార్లు జారిపోతున్నామో, దేవుని చేత కనుగొనబడేటువంటి ఈ పరిశుద్ధిని గుంపులో, ఈ పరిశుద్ధిని వంశములో ఎంత మేలు కదా, ఎంత మేలు కదా. రాజే రాజు సంతానమే. ప్రభునందుకులారా దేవుని అయితే అంటున్నాడు కదా, మనం రాజు సంతానం, నా బాహు పరమతను నేను బలపరచు, ఏ శత్రువు అతని మీద జయము పొందడు. అవును, ఇటువంటి వాక్యాలు చదువుకున్నప్పుడు మేము ప్రార్థన చేసుకుంటుంటే మాట్లాడుకుంటుండగా ఇంతకు ముందు ప్రార్థన చేసిన అనేక మంది ప్రార్థన ప్రియబిడ్డలు వారిని దేవుడి జ్ఞాపకంలో తీసుకుని వస్తున్నారు. వారిని బట్టి మేము దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాము. స్తుతి చెల్లించే బిడ్డగా ఆయన ప్రార్థన చేస్తుండేవారు. దేవుడు తన కృపను చూపించేవారు. అయ్యా, వీళ్ళు పొందేవారు, ప్రార్థన ద్వారా జయం పొందేవారు అందరూ ఉన్నారంటే లేరు, వెళ్ళిపోతుంటారు, వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. అయితే దేవుడు మనల్ని విడిచిపెట్టాడా? ఈ సంఘాన్ని విడిచిపెట్టాడా? లేకుంటే కుటుంబాన్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఆయన ఆత్మ, ఆయన సన్నిధి ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటుంది. మన జీవన యాత్ర అంటే విడిపించబడి మనము దేవుని కొరకు ఆయన హస్తమును పట్టుకొని బలవంతులుగా సాగి వెళ్ళేట్టుగా ఉంటే మేలు ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏ శత్రువు కూడా అతని మీద జీవను పొందలేవు. అవును, ఈ జీవు కొరకే, ఈ వాక్య నెరవేర్పు కొరకే దేవుని సన్నిధిలో విడిపించబడేవారు గాను, ప్రభునందుకు ఆయన మార్గమును బోధించబడేవారు గాను, ఆయనకు భయపడుతూ మన యాత్రలు ఏకదృష్టి కలిగి జీవించే వారు కనుగొనడానికి దేవుడికి మనకు చూద్దాం. మన దేవుడు మనం బలపరిచేవాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. లోకాసువార్త
18వ అధ్యాయము. ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు, లేకుంటే అధికారి ఉన్నాడు. యేసు దగ్గరికి వచ్చాడు. ఓ ప్రభునందుతారా కొన్ని ప్రశ్నలు, ఓ ప్రభునందుతారా సద్బోధకుడు అని చెప్పి ఓ దేవుని గురించి మంచి మాటలు పలికాడు. ఓ తనకున్న తలంపును, ఓ తనకున్న కోరికను దేవుని ఎదురు పెట్టాడు. అయ్యో ఇవన్నీ చేస్తున్నానని చెప్పనంటున్నాడు. అయితే నీకు ఒకటి పొదువుగా ఉందని ప్రభు సంధించాడు. చూద్దామా ప్రభునందుతారా? లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనం నుండి దేవుని మాట మనం చదువుకుంటూ ముందుకు వెళితే, ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేను ఏమి చేయవలని ఆయనను అడిగాను. అందుకు ప్రభుల వారు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నాము? దేవుడు ఒక్కడే తప్ప మరెవరను కూడా సత్పురుషుడు కాదు. దేవుని స్తోత్రాలు. అవును అయ్యారా, ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు ఈ వాక్కులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు అనిపించింది. నేను అనుకున్నాను, ఊరికి పైకి వందనాల గురించి సరిపోదన్నమాట. సద్బోధకుడా అయ్యగారండి, దానియాల్ గారండి, వందాలండి అని చెప్పన్నారంట. ఆ మాట వెనకాలకి ఏదో దాని ఉంది. నువ్వు ఇంకా ఎవరిని చూస్తూ మన గురించి చెప్పాలి, ఎవరి గురించి కాదు చెప్పడం లేదు. దేవుని ప్రియులారా, దేవుని సంతానమా, సద్బోధకుడాన్ని పిలిచాడు. నేను నిత్య జీవమునకు వారసున్న వాళ్ళయ్యా, పరలోక నిత్య వారసత్వాన్ని సంపాదించుకోవాలయ్యా, ఏమి చేయమంటామని అడిగాడు. నాయన సర్వం ఉన్నాయా, సద్బోధకుడు ఎట్లా పిలుస్తున్నావు? దేవుడు ఒక్కడే, పరమ తండ్రి ఒక్కడే సత్పురుషుడు, పరమ తండ్రి ఒక్కడే సద్బోధకుడు, పరమ తండ్రి ఒక్కడే పరిశుద్ధుడు. ఈ పరమరక్షకుడు కొన్ని నియమాలు చెప్పాడు, కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పాడు, కొన్ని విషయాలను తీసివేసుకోవలసిన వాటిని, విడిచిపెట్టవలసిన వాటిని తెలియజేశాడు. అబద్ధం చెప్పబోకు, వ్యభిచారం చేయబోకు, దొంగతనం చేయబోకు, నరహత్య చేయబోకు, దొంగిలించబోకు. దేవుడికి ఇవ్వాల్సి ఉంటే దేవుడికి ఇచ్చేస్తా ఉండు, దేవుని స్తుతి చెల్లించాల్సి వస్తే స్తుతి చెల్లిస్తా ఉండు. ఓ ఇతరుత దేవుని వాక్యం తర్వాత చూస్తాం. తనను తాను నీతిమంతునిగా అనుభవపరుచుకొనగోరి నేనా ఇప్పుడు క్రైస్తవులు కాదండి అని చెప్పుకోవడానికి ఇవన్నీ బాల్యము నుండి అనుభవించుతున్నాను, చేస్తూనే ఉన్నాను. ప్రభునందుకులారా, ఈ ప్రియ యవనస్తుడు సద్బోధకాన్ని ఇచ్చాడు. ప్రభు వారి సెలవు ఇచ్చాడు. ఇవేవి కూడా ఇవ్వు, ఇవి చేయబాకు అని చెప్పనన్నాడు. అయితే నాయన ఇవన్నీ కూడా బాల్యం చేస్తున్నాడు. ప్రభు అన్నారు, అయితే నీకు ఒక్కటి కొదువుగా ఉందయ్యా, ఒక్కటి కొదువుగా ఉందయ్యా. నీకు చాలా ఆస్తి ఉంది కదూ, చాలా ఉంది కదూ, ఓ చాలా తన్ని విడిచిపెట్టాల్సింది చాలా ఉంది కదూ. వాటన్నిటిని విడిచిపెట్టేసి వచ్చి నన్ను గమనించు, అప్పుడు నిత్య రాజ్య వారసులు అవుతావు అని సెలవిస్తే, మిక్కిలి ఆస్తిపడు కాబట్టి తన ముఖమును చిన్నపుచ్చుకొని ఏం చేశాడు తెలుసా? మౌనంగా వెళ్ళిపోనా, దేవుని సన్నిధి నుండి, ఈ పరమరక్షకుని ఎదుట నుండి, విడిపించేటి మహోన్నతుని ఎదుట నుండి ఓ ప్రభునందుకు మౌనంగా వెళ్ళిపోనా. ఓ ప్రభునందుకు అక్కడ దేవాత్యం ఉందంటే వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. మిక్కిలి వ్యసన పడగా పైకి కనబడకుండా హృదయాంతరంగంలో ఎంతగా కోరుకున్నాడో, ఎంతగా సరుకున్నాడో, ఎంతగా తిట్టుకున్నాడో, ఎంత వ్యతిరేకైపోయాడో ఈ యవనస్తుడు. ఈ ప్రియుడు, మన ప్రియుడు పరమరక్షకుడు, సత్పురుషుడు, సద్బోధకుడు మనకు విడుదలను ప్రసాదిస్తూ ఉంటాడు. వ్యసన పడకుండా ఉండటానికి జాగ్రత్త పడదాం, సనుకోకుండా ఉండటానికి జాగ్రత్త పడదాం, తిరుగుబాటు చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడదాం. ఎంతో కన్నీరు కార్చేస్తాను, కన్నీటికి ప్రతిఫలం ఏమీ లేదని చెప్పి అనుకోకుండా జాగ్రత్త పడదాం. ఉన్న రవంత విశ్వాసము కోల్పోకుండా జాగ్రత్త పడదాం. పరమరక్షకుడు అన్నాడు కదా, నీకు ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ చుట్టూ పెగిలించబడి సముద్రంలో పడవేయమంటే నీ పరమతంగా చేస్తాడని చెప్పాడు. ఆ రవంత విశ్వాసమును కోల్పోకుండా జాగ్రత్త పడదాం. ఒకవేళ మన జీవన యాత్రలో వ్యసన పడుతున్నామేమో కాదు, గొనుక్కుంటున్నామేమో కాదు, తిరుగుబాటు చేస్తున్నామేమో కాదు, ఉన్న రవంత విశ్వాసము
కోల్పోయే జీవితంలో మనం ఉంటున్నామేమో కదూ. అందుకే మత్తయి సువార్తలో పరమరక్షకులు వారు అన్నారు కదా, ధనవంతుడు సూది బెచ్చంలో దూరుట కంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే వంటే సూది బెచ్చంలో దూరుట సులభమాట. అయితే మనము ఆయన సంతానమైనటువంటి మనము, ప్రతిష్టా గృహవాసమైనటువంటి మనము, ఆరాధన చేసేటువంటి మనము వ్యసనపడుతున్నామేమో కాదు, సణుకుంటున్నామేమో కాదు, వణుకుంటున్నామేమో కాదు, తిరుగుబాటు చేత ఆయన సంద్రిని తిరిగి పెడుతున్నామేమో కాదు. ఆయన వాక్కును మోసుకుని వెళ్ళకుండా, ఆయన మోసుకుని వెళ్ళకుండా ఆయనగా ఉంటే ప్రేమ చేత, ప్రమాణము చేత, తన బాహుబలము చేత విడిపిస్తానని సెలవిచ్చిన ఈ మహోన్నతుని దగ్గర వీటన్నిటిని విడిచిపెట్టేస్తాం. యవనస్తులకు విచారం, నరహత్య, ఓ ప్రభునందుకర, దొంగతనం, అబద్ధ సాక్ష్యము, సాకులు, చిరంగి వాటిలో ఇవన్నీ విడిచిపెట్టమన్నాడు. వీటితో పాటు వ్యసనాన్ని, సనుగుడిని, గొడుగుడును, తిరుగుబాటును విడిచిపెట్టి ఆయన మాత్రమే, ఆయన వాక్కును మాత్రమే తీసుకుని వెళ్దాం. మన దేవుడు మనతో పాటు మన ఇంటికి వచ్చేవాడు ఉన్నాడు, మన ఇంటిలో నివాసం ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన కృపలో మనం భద్రపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన కనుగొనడానికి మాత్రమే, ఆయన తీసుకుని వెళ్ళడానికి మాత్మే ప్రభువులారా దేవుడితో మనం ఉండేటువంటి వారు ఉన్నాం. ఆయన మనం విడిచివాడు కాక ఆయన హస్తమును తోడుగా ఇచ్చి మనల్ని భద్రపరిచి దీవించేవాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందువల్ల దీని వైపు మాత్రమే చూద్దాం. దావీదు కుమారుడా నన్ను ఖండించు అని చెప్పి ఒక బలహీనుడి దారి పక్కన కూర్చుని కేకలు వేశారట. ఆ రీతిగా సమయము దొరికిన కొలది, ప్రభువు అవకాశం ఇచ్చిన కొలది ఆయన వైపు చూచి ఆయన అడిగే వారు ఉన్నాం. ఆలకించిన దేవుడు కృప చూపించేవాడుగా ఉంటున్నాడు. అందుకొరకే దేవుని కృపలో, దేవుని జీవ గ్రంథంలో ప్రభునందుతారా యెహోవా నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్టు నీ మార్గము నాకు బోధించండి అయ్యా. రెండవ భాగము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయకండి. అవును, ఏకదృష్టిని, ఏకజీవమును సంపాదించుకుని దేవుని కృపలో సాగిపడదాం. మన దేవుడు మనం విడిచివాడు కాక తన కృపలో జీవంప చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువుల ద్వారా ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాటను చదువుకుంటున్నాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో వాక్కులు చదువుకుంటున్నాం. 23, 24 వచనాలు మనం చదివితే యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించవద్దు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపవద్దు. అతిశయించేవారు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయింపవలను. హల్లెలూయా. ప్రభునందు పిల్లారా, మన దేవుడు విడిపించువాడు, మార్గమును బోధించువాడు, భయమును నేర్పించువాడు, తన వైపు చూడమని సెలవిచ్చేవాడు, వ్యసన పడవద్దని చెప్పేవాడు, విడిచిపెట్టవలసిన వాటన్నింటినీ కూడా విడిచిపెట్టమని చెప్పే మన దేవుడు. ఏ రీతిగా కూడా అతిశయించవద్దట. ఎందుకు అతిశయించాలంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుతున్న యెహోవాను నేనే. ఈ మహోన్నతుడు నా దేవుడే, నా మహోన్నతుడే, నా దేవుడు అని తెలుసుకుంటాను బట్టి, ఈ దేవుని బట్టి దేవుని కలిగి ఉన్నాను కాబట్టి ఈ రీతిగా జీవించుకున్నాను. దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నన్ను భద్రపరుచుకున్నాడని అతిశయించమని, స్తుతి చెల్లించమంటున్నా, ఘనపరచమంటున్నాడు ప్రభుని. మన ప్రభువుని ఘనపరుస్తామా? మన ప్రభువుని స్తుతిస్తామా?
మనం లేవనెత్తి మనను దీపస్తంభం మీద ఉంచేవాడు మన దేవుడు. కృప చూపించేవాడు మన దేవుడు. విడిచేవాడు కాదు, విడిచేవాడు కాదు, కృప చూపించేవాడు. అందుకొరకు ఈ మహోన్నతుడు నేనే, ఈ పరిశుద్ధులే నా పరిశుద్ధులని తెలుసుకుంటబడ్డాడు. దేవుని కృపలో వర్ధిల్లుదాం, ఆయన వాక్కు చేత భద్రపరచబడతాం. ఆయన నీ మార్గమును నాకు బోధించు అని చెప్పారు. తెలియచేయమన్నారు, తెలియచేస్తుంటారు. దేవుని బట్టి అతిశయిస్తాం. వ్యసనపడవద్దు, సనుకోవద్దు, వణుకోవద్దు, తిరుగుబాటు వద్దు, నిష్కారణంగా ఊరికి వెళ్ళిపోవద్దు. ఊరికి వెళుతున్నామా? ఈ ప్రాణమే లోకం తిరిగి చూడమంటుంది. లోకం తిరిగి చూచామా అక్కడనే ఉపస్తంభం అయిపోతామేమో. లోతు జీవిత భాగస్వామి వాగ్దాన భూమిని, వాగ్దాన ప్రదేశములకు వెళుతుండగా ప్రాణం రక్షించుకుంటూ వెళుతుండగా అవును కాదు అని చెప్పి చూసింది. అక్కడనే ఉపస్తంభం అయిపోయింది. మన విశ్వాస జీవన యాత్రలు మనం వెళ్లి తిరిగి చూడకపోకుండా ప్రేమ కొద్ది, ప్రమాణం కొద్ది, తన బాహుబలం కొద్ది మనకు విడుదల ప్రసాదించే ఈ దేవునికి భయపడుతూ ఈ దేవుని మహోన్నతులుగా తెలుసుకోండి. ఈ మహోన్నతుని బట్టి స్తుతించే విషయిస్తూ దేవుడి కొరకులో వదిలుతూ ఆయన కొరకు సాక్షిగా జీవించడానికి ఈ దిన వాక్యాన్ని మన ప్రభు మన హృదయంలో నాటి మన జీవింప చేసి ఆయన కొరకు సజీవ సాక్షులుగా వాడుకుంటారు కాక. దేవుడి వాక్కులను మన కొరకు దీవిస్తారు. ప్రార్థన చేసుకుంటున్నామండి. మహోన్నతమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరిశుద్ధ నామం కొరకుని స్తోత్రాలు. ఇద్దరు మీరు మాకు అనుగ్రహించిన వాక్యాలన్నిటి కొరకని స్తోత్రం. నీ ప్రేమ చేత, మా పూర్వీకులకు పెద్దలకు చేసిన ప్రమాణం చేత, నీ బాహుబలం చేత మాకు విడుదల ప్రసాదించే దేవుడు నీ కొన్నాను. ఈ ఇద్దరు మీరు మాకు అనుగ్రహించిన వాక్యాలన్నిటి కొరకని కొన్నాను. మిమ్మల్ని మాత్రమే తీసుకునేటానికి మాకు నేర్పించండి. మిమ్మల్ని బట్టి మాత్రమే అతిశయించి స్తుతించి గణపరిచి మీ దేవుని పొందుకోవడానికి మాకు నేర్పించండి. దీనిని ప్రతి హృదయంలో మీరు దర్శించండి, కృపలో భద్రపరచండి. తన దూరం వింటున్న వారికి, లేక యూట్యూబ్ ద్వారా వింటున్న వారికి మీ మేలు ఆశీర్వాదము జీవము ఈ వాక్కుల ద్వారా ఇప్పించి మీరు మాత్రమే మహిమ పొందవాలని యేసు నామమున ప్రార్థిస్తున్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్.